हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీ రుక్మిణి ద్వారకాధీశుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు, పూజ్యపాద స్వామి భక్తి గంగడు వనదేవ మహారాజ్ అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన ప్రతి ఆదివారం రోజు మనం శ్రీకృష్ణుల లీలల గురించి చెప్పుకుందామని అనుకున్నాం. సో యథాతథంగా శ్రీ రుక్మిణి కృష్ణుడి యొక్క వివాహ లీలల గురించి చెప్పుకుంటాం. ఈరోజు 4వ శ్లోకం. గౌతమి రాలేదు ఈరోజు. సరే, ఇంకొక ఆమె కూడా రాలేదు. ఇంకొక ఆమె వస్తుంది. సరే, లాస్ట్ సండే ఆవిడ రాలేదు, ఆ అమ్మాయి రాలేదు. మీ సిస్టర్ ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 3 సండేస్ రాలేదు, హెల్త్ బాగాలేదు. నాలుగో శ్లోకం. పూర్తేష్ట దత్త నియమ వ్రతదేవ విప్ర గురువర్చనాది విరలం భగవాన్ పరేశ ఆరాధితో యది గదాగ్రజ ఏత్యపాణి గృహ్ణాతు మేన దమఘోష సుతాదయోన్యే. ఈ 4వ శ్లోకంలో, ఇంతకుముందు శ్లోకంలో రుక్మిణీదేవి కృష్ణుడికి చెప్తుంది, ఆత్మార్పితచ్చ భవతోత్ర విభో విదేహి. ఆత్మార్పితచ్చ, సంపూర్ణంగా మీకు శరణు పొందాను అని 3వ శ్లోకంలో చెప్పారు. ఈ 4వ శ్లోకంలో చూడండి, నిజానికి భగవంతుణ్ణి ప్రాప్తి అనేది ఒక జన్మలో బహుశా సాధ్యం కాకపోవచ్చు, ఒక జన్మలో కాకపోవచ్చు. అందుకే రుక్మిణీదేవి ఇలా ఎన్నో జన్మల నుంచి నేను ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. మీరు అనుకుంటున్నారు, ఈ జన్మ కాబట్టి ఇంకొక నెక్స్ట్ జన్మ చూద్దాంలే అని అనుకుంటారేమో. ఎన్నో జన్మల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను స్వామి అని చెప్పి, గత జన్మలో ఎన్నో పుణ్యకర్మలు చేశాను నేను మిమ్మల్ని భర్తగా పొందడానికి. మీరు అనుకోవచ్చు, ఈ జన్మ కాబట్టి ఇంకొక జన్మ చూద్దాము అని చెప్పి వెయిటింగ్ లిస్ట్లో పెడతారేమో. అలా పెట్టకండి అని చెప్పి తెలియజేయడానికి రుక్మిణీదేవి ఎన్నో జన్మలు అయిపోయాయి స్వామి, ఇక మీరే నా భర్త అంటూ తెలియజేయడానికి ఈ శ్లోకంలో. మరి ఏమేం చేశావు పూర్వజన్మలో, నన్ను పొందడానికి ఏమేం చేశావేంటి అని కృష్ణుడు అడిగినట్లున్నారు. మరి రుక్మిణీదేవి అంటుంది, పూర్తేష్ట దత్త నియమ వ్రత దేవ విప్ర.
పూర్త పూర్త అంటే పుణ్యకార్యాలు, అన్ని రకాల పుణ్యకార్యాలు, ఎన్ని రకాలు ఉన్నాయి, దాన ధర్మాలు కానివ్వండి, మరి తీర్థయాత్ర కానివ్వండి, అన్ని రకాల పుణ్యయాత్రలు. పూర్త అంటే పుణ్యకార్యాలు. నిజానికి లక్ష్యం భగవంతుడు అండి. మీరు ఏ కార్యమైనా చేయండి, లక్ష్యం భగవంతుడు అయినప్పుడు పూర్ణమైన ఫలితం లభిస్తుంది. లేకపోతే నిజానికి సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో అంటారు, సర్వము భగవంతుడికి సమర్పించాలి. ప్రతిదీ మీరు దానం చేయండి, ఎవరికైనా దానం చేయండి, అది కూడా భగవంతుడికి సమర్పించాలి. ఆ యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే ఆ యొక్క కర్మ బంధనం నుండి మీరు విముక్తి పొందుతారు. ఏ కార్యమైనా చేయండి, చివరికి శ్రీకృష్ణార్పణమస్తు అని అన్నారనుకోండి, ఇక సర్వము మంగళమే. నిజానికి జీవుడు అనుకుంటాడు, నేను కష్టపడి సంపాదించాను, ఇది నా డబ్బు, మరి ఇది నేను ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి, ఈ ఫలితం కూడా నేనే పొందాలి అని అనుకుంటాడు. నిజానికి ఫలితం భగవంతుడు కదా ఇచ్చేది. ఫలితం మీద అధికారం మనకు లేదు, కర్మ చేయడంలోనే మనకు అధికారం ఉంది. కర్మనేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడానికి అధికారం ఉంది, కానీ ఫలితం మన చేతిలో లేదు. పరీక్ష రాయడంలో మనం రాయగలం, మరి ఎన్ని మార్కులు వెయ్యాలి, ఎంత వస్తున్నాయి, అవి పాస్ ఫెయిల్ అనేది మరి భగవంతుడి చేతిలో ఉంటుంది. కనుక పూర్త అంటే పుణ్యకార్యాలు. ఎన్ని రకాల పుణ్యకార్యాలు ఉన్నాయి. రుక్మిణి అంటుంది, పూర్వజన్మలో అంతకుముందు జన్మలో ఎన్నో జన్మల నుంచి నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను స్వామి. ఇంకేం చేశావు? ఇష్ట పూర్తేష్ట, పూర్తేష్ట పూర్త ఇష్ట, పూర్తేష్ట. ఇష్ట అంటే యజ్ఞయాగాదులు, ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులు కూడా సర్వం భగవంతుడికి సమర్పించాలి. ప్రతిదీ సమర్పిస్తేనే మంగళం చేకూర్చుతుంది, లేకపోతే మంగళం ఎక్కడ చేకూర్చుతుంది? మంగళం చేకూర్చుతుంది. పూర్తేష్ట దత్త. దత్త అంటే దానం. అన్ని రకాల దానాలు ఉన్నాయి. నిజానికి భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, సత్పాత్రకి యోగ్యమైన వ్యక్తికి మాత్రమే దానం ఇవ్వాలి. ఏ వ్యక్తికైతే మనము దానం ఇవ్వడం వల్ల యోగ్యమైన వ్యక్తి, పాత్ర, సత్పాత్ర అంటారు, ఉచితమైన వ్యక్తికి మాత్రమే దానం ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఇద్దరికి మంగళము. ఒకవేళ అపాత్రకి, అయోగ్యవంతుడికి దానం ఇస్తే పాపం మూట కట్టుకుంటాడు ఇచ్చినవాడు కూడా. ఎందుకంటే ధనం సంపాదించావు, సరైన పద్ధతిలో నువ్వు ఖర్చు పెట్టలేదు, సరైన పద్ధతిలో నువ్వు దానం ఇవ్వలేదు. కనుక సత్పాత్రకి ఎప్పుడు కూడా చూసి సత్పాత్రకి దానం ఇవ్వాలి. అప్పుడే మీరు పడిన పరిశ్రమ ₹1 సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి కదా. మరి ఆ పరిశ్రమకి తగ్గట్లుగా భగవంతుడు ఫలితం ఇస్తారు. కనుక దత్త అంటే దానం, అన్ని రకాల దానాలు. నియమ అంటే నిజానికి తీర్థయాత్ర. ఇప్పుడు చూడండి, తీర్థయాత్ర అనేది ఒక నియమం. 16 మాలలు నేను చేస్తాను, ఇదొక నియమం. 16 మాలలు నేను చేస్తాను, ఇదొక నియమం. లేకపోతే ధనుర్మాసంలో నేను తిరుపతి వింటాను, ఇదొక నియమం. నియమంలో ఉన్నప్పుడే మనిషి తన యొక్క లక్ష్యాన్ని పొందగలడు. నియమం బయటకు వచ్చేసాడు అనుకోండి, అయితే చేస్తాను లేకపోతే లేదా అని, ఇది నియమం కాదు. ఈరోజు నాకు పని ఉంది, కుదరదు, ఇది నియమం కాదు. 600 అయినా 106 అయినా సరే నేను తప్పకుండా ఇది చేస్తాను, దీన్ని నియమం అంటారు. నియమము. నిష్ఠ అంటే చూడండి, నియమం అంటే ఇది చేస్తాను, నిష్ఠ అంటే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం. నియమం పెట్టుకున్నారు. నియమం ఉదయాన్నే నేను 4 గంటలకు లేస్తాను, నియమం పెట్టుకున్నారు. మరి రాత్రి 10 అయినా కూడా 16 మాలు కాకపోతే నేను చేసే పడుకుంటాను, ఇది ఒక నియమం. ఇలా నియమం పెట్టుకోవడం. నిష్ఠ అంటే తప్పనిసరిగా అది అవుతుంది అంతే. ఇంకా అంతగా నిష్ఠ పొందారు దాని మీద, ఇంకా అది లేకపోతే బతకలేము అన్నట్లుగా నిష్ఠ అన్నమాట. కనుక నియమము, అన్ని రకాల నియమాలు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరం నేను ద్వారకా వెళ్ళి ద్వారకాధీశుని దర్శిస్తాను, తిరుపతి వెళ్ళి స్వామిని దర్శిస్తాను, ఇది ఒక నియమం. ప్రతి నెల వెళ్తూ ఉంటారు భక్తులు.
ప్రతి నెల ఒక నియమం పెట్టుకున్నారు. సో ఇలా అన్నమాట. నేను 10వ తరగతి పాస్ అయిపోతే గుండు తీసుకుంటాను. ఇది నియమం ఒకటి, మొక్కు నియమం. తర్వాత వ్రత, నియమ వ్రత, అన్ని రకాల వ్రతాలు. సర్వోత్తమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఎన్ని వ్రతాలు ఉన్నాయి, అన్ని వ్రతాల్లో సర్వశ్రేష్టమైనది ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం చేశామంటే అన్ని వ్రతాలు చేసినట్లే. కనుక ఈ కలియుగంలో నిజమైన వ్రతం అంటే ఏకాదశి వ్రతం. కనుక వ్రతం. ఇంకా ఏంటి, దేవ విప్ర, దేవతలు. విప్ర అంటే బ్రాహ్మణులు. దేవతలకి మనము చూడండి, ఇప్పుడు భగవంతుడి యొక్క అంగాలే కదా దేవతలు. ఎంతమంది దేవతలు ఉన్నారు, వారందరూ కూడా భగవంతుని యొక్క అంగాలు. సరే, ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వారు కృష్ణనామం చేస్తుంటారు, సర్వము కృష్ణుడు సమర్పిస్తుంటారు, కృష్ణుడే లక్ష్యం. మరి అలాంటప్పుడు మరి దేవతల్ని వాళ్ళకి దర్శించడము, ప్రణామం చేయడము ఇవన్నీ కుదరవు కదా. ఎలా కుదురుతాయి? కుదరవు కదా. అలాంటప్పుడు మిగతా దేవతలు కోపగిస్తారా ఏంటి? నిజానికి విషయం ఏంటంటే, ఒక గొప్ప భక్తుడు ఉన్నారు, మాధవేంద్రపురి మహారాజ్ అని. ఆయన అంటారు, ఆయన కృష్ణ భక్తుడు, మన గురు పరంపరలో వస్తున్నారు. ఆయన అంటారు, ఓ సూర్యుడా, నాకు సమయం లేదు నీకు తర్పణం అర్పించడానికి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో తర్పణం జలాన్ని అర్పిస్తాం. కానీ ఆయన అంటారు, నాకు సమయం లేదు, నువ్వేం కోపగించవాక. మరి పితృదేవతలను ప్రార్థిస్తున్నారు. స్వామి, పితృదేవతలను అంటున్నారు, సంవత్సరం మీకు పిండ ప్రదానం చేయాలి, కానీ నాకు సమయం లేదు. మిగతా దేవతల్ని సంధ్యోపాసన, స్నానము, శౌచం, మిగతా అన్నిటికి కూడా ఆయన ప్రణామం చేస్తున్నారు. అయ్యా నాకు సమయం లేదు ఏంటి, మరి మా అందరికి ఇవ్వాల్సిన ఇవ్వవు, మరి నీకు సమయం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటి? అప్పుడు ఆయన అంటారు, నా సమయం అంతా శ్రీకృష్ణుని సేవలో నియుక్తం చేసేసాను, కనుక నాకు అసలు సమయమే లేదు అని అంటారు. అంటే విశుద్ధ భక్తుడు యొక్క ఆయన యొక్క భావం, మనోభావం. మిగతా చూడండి, ఒక మనిషి జన్మించగానే తల్లిదండ్రులకి రుణపడిపోతాడు. ఎందుకంటే తల్లిదండ్రులే కదా మనకి ఈ శరీరం ఇచ్చారు. మరి వారి ఇవ్వకపోతే ఈ శరీరం ఎలా వస్తుంది? సరే, ప్రతిరోజు మనం గాలి పీల్చుకుంటున్నాం, భూమి మీద నడుస్తున్నాం, నీరు తాగుతున్నాం, ఆకాశం మనల్ని కప్పుగా రక్షిస్తుంది, భూమి మీద నడుస్తున్నాం. అంటే పంచభూతాల నుండి కూడా మనం రుణపడిపోయాం. ఇంకా ఏంటి, ఋషులు, మునులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి మొత్తం సర్వజీవులు కూడా రుణపడిపోయారు. ఒక వ్యక్తి జన్మించగానే రుణపడిపోయాడు. ఇంకా వాడు మాటలు నేర్చలేదు, శ్వాస పీల్చుకోలేదు, అప్పుడే రుణపడిపోయాడు. మరి ఇలా జన్మల నుంచి మనం రుణపడిపోయి ఉన్నాం. ఈ రుణ విముక్తి ఎప్పుడు కలుగుతుందంటే, ఒక వ్యక్తి కృష్ణ భక్తి చేసినప్పుడే రుణ విముక్తి కలుగుతుంది. లేకపోతే ఆ వ్యక్తికి రుణ విముక్తి లేదు. ఇన్ని జన్మలని మీరు ఎంతమందికి మరి ఇస్తూ ఉంటారు. సరే, మీకు రుణపడిపోయాను, అప్పు చేశాను కాబట్టి రుణపడిపోయాను అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఎంత ఇస్తూ ఉంటారు? మరి ప్రతిసారి ఇస్తున్న కొలది మీరు అప్పు తీసుకుంటున్నారు కదా. ఇంకా ఈ భూమి మీద ఉన్నారంటే అప్పు తీసుకుంటున్నారు. మరి బదులు ఇస్తున్నారు, ఎప్పటికీ పూర్తి కాదు. ఎందుకంటే అప్పు తీసుకోవడం ఆగిపోలేదు కదా. అప్పు తీసుకుంటా ఉన్నారు, ఒక చేతితోటి ఇంకో చేతితోటి ఇస్తూ ఉన్నారు. ఇది ఆగడం లేదు. మరి ఇది ఎంత ఇచ్చినా కూడా అప్పు తీసుకోవడం ఆగిపోవాలి ఫస్ట్. మరి అప్పుడే రుణ విముక్తి అవుతాము. మరి అలాంటప్పుడు కృష్ణ భక్తి మాత్రమే ఏకైక మార్గం. అంతెందుకు శాస్త్రం చెప్తుంది, 100 జన్మలు తల్లిదండ్రులు సేవ చేసినా కూడా వాళ్ళ రుణం నుండి ముక్తిని పొందలేము. 100 జన్మలు ఒక తల్లిదండ్రులకి 100 జన్మలు సేవ చేసినా కూడా రుణ విముక్తి కాలేమన్నమాట. రుణపడే ఉంటాం. మరి అలాంటప్పుడు 100 జన్మలంటే 100 జన్మల్లో 100 తల్లిదండ్రులు వచ్చేస్తారు.
మరి వీరందరికీ ఇంకా వందలు వందలు ఎంత. సో కనుకనే కృష్ణ భక్తి ఒకటే మార్గం. కృష్ణ భక్తి ఏ వ్యక్తి అయితే, అందుకే కృష్ణ భక్తి రసభావిత. మరి క్రియతే ఒకవేళ ఎక్కడైనా లభిస్తే వెంటనే వెళ్ళి తెచ్చుకో అంటున్నారు. కృష్ణ భక్తి ఎక్కడైనా లభిస్తే నువ్వు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకో. మరి మళ్ళీ ప్రశ్న వస్తుంది, సరే కృష్ణ భక్తి ఒక చోట లభిస్తుంది, మరి నేను వెళ్ళి తెచ్చుకుంటాను, మరి ఎంతో కొంత మూల్యం ఇవ్వాలి కదా. మూల్యం ఏంటి? అప్పుడు రూపగోస్వామి అంటున్నారు, లోభమే మూల్యము. లోభమే మూల్యము. లోభం అంటే ఏంటి? చూడండి, ఒక వ్యక్తి తిలకం పెట్టుకున్నారు, తులసి వేసుకున్నారు, హరినామం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, జపం చేస్తున్నారు, రోజు స్వామిని దర్శిస్తున్నారు. మరి ఆ వ్యక్తిని చూడగానే మనకేమనిపించాలి? మనకు కూడా లోభం కలగాలి కదా. ఇలా భౌతిక జగత్తులో ఒక వ్యక్తి ఏసీ కార్లో వెళ్తున్నాడు, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తాడు, మరి బాగా లగ్జరీ లైఫ్ పొందుతున్నాడు. మరి ఆ వ్యక్తిని చూడగానే మిగతా వాడికి లోభం కలుగుతుంది కదా. వీడికే ఏంటి, నాకెందుకు కలగడం లేదు, నేనెందుకు ఏసీ కార్లో వెళ్ళడం లేదు, ఇంత పెద్ద అపార్ట్మెంట్ నేనెందుకు కట్టడం లేదు, నేను ఇంకా పొరుగు గుడిసెలోనే ఉన్నాను, లేకపోతే రెంట్ కొంపలోనే ఉన్నాను, మరి నాకెందుకు కాదు అని చెప్పి లోభం జాగృతి. వాడికంటే అధికంగా ఎవరి దగ్గర ఉందో అది చూసి లోభం వచ్చేస్తుంది మనసులో. నాకెందుకు కలగలేదు అని చెప్పి లోభం వస్తుంది. అలాగే ఒక వ్యక్తి కృష్ణ భక్తి చేస్తున్న వ్యక్తిని చూసి మనలో లోభం కలగాలి. ఇదే మూల్యం. లోభం కలిగినప్పుడే కృష్ణ భక్తి చోట లభిస్తుంది, ఇక్కడ లభిస్తుంది, తెలిసిపోయింది. కానీ ఎప్పటి వరకు మీ దగ్గర మూల్యం ఉండాలో మూల్యం ఇచ్చి ఆ కృష్ణ భక్తిని కొనుక్కోవాలి. ఈ మూల్యం ఏంటి? ఇప్పుడు చూడండి, కూరగాయలు డబ్బులు ఉంటే మనం కూరగాయలు కొనవచ్చు, అక్కడ డబ్బులు ఉండాలి. మరి ఇక్కడ కృష్ణ భక్తిని కొనడానికి లోభమే మూల్యము. మీ దగ్గర లోభం అనే డబ్బులు ఉండాలి. ఈ డబ్బుతోటి మీరు కృష్ణ భక్తిని కొనగలరు. లోభం జాగృతం కావాలి. ఎంత లోభం అధికమైతే, ఈ వ్యక్తి ప్రతిరోజు హరినామం చేస్తున్నారు, ఈ వ్యక్తి ప్రతిరోజు భాగవతం చదువుతున్నారు, మరి ఈ వ్యక్తి ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మరి నేనెందుకు లేను అనే లోభం జాగృతం కావాలి. ఇంత విశుద్ధమైన భక్తి చేస్తున్నారు ఈ వ్యక్తి, నేనెందుకు చేయడం లేదు అనే లోభం జాగృతం కావాలి. ఆ లోభం ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా ఈ కృష్ణ భక్తిని మీరు కొనగలరు. కనుక క్రియతే యత్ కృతోపి లబ్ధం. ఒకవేళ ఎక్కడైనా లభిస్తుందంటే, తెలిసిపోయిందంటే వెంటనే లోభం అనే డబ్బులు ఇచ్చి కొనుక్కోండి వెంటనే అని అంటున్నారు రూపగోస్వామి. కనుక విప్ర, విప్ర దేవతలు, విప్ర అంటే బ్రాహ్మణులు, అలాగే గురు అంటే గురుజనులు, ఇక గురు పరంపర గురుజనులు, అర్చన ద్వారా అంటే పూజించుట ద్వారా, ఆదిభిహి అంటే మొదలగు కార్యక్రమాలు. ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దల్ని గౌరవించటం, వ్రతం చేయడం, తపస్సు చేయడం, దాన ధర్మాలు చేయడం, తీర్థయాత్ర చేయడం, ఇవన్నీ ఆదిభిహి మొదలైన కార్యములచే అలం. మరి తగినంతగా చేసి ఉన్నట్లయితే నేను పూర్వజన్మలో, రుక్మిణి అంటుంది, దాన ధర్మాలు చేస్తున్నట్లయితే, తీర్థం చేసినట్లయితే, వ్రతాలు నియమాలు అన్నీ చేసి ఉన్నట్లయితే, పూర్వజన్మలో చేసి ఉన్నట్లయితే, అది కూడా అలం తగినంతగా నేను మిమ్మల్ని పొందడానికి ఈ జన్మే కాదు స్వామి, ఎన్నో జన్మల నుంచి ఎంతో ప్రయత్నిస్తున్నాను నేను అని చెప్తుంది రుక్మిణీదేవి. అలం తగినంతగా చేస్తున్నట్లయితే, ఎవరి కోసం చేసావేంటి అని భగవంతుడు అన్నాడేమో. అప్పుడు భగవాన్, మీకోసమే స్వామి, భగవాన్ పరేశః. భగవాన్ ఎవరైతే 6 విభూతులు సంపూర్ణంగా ఉంటాయో, ఐశ్వర్యం సంపూర్ణంగా ఉండాలి, సౌందర్యం సంపూర్ణంగా ఉండాలి, కొద్ది కూడా కొరత ఉండకూడదు. ఐశ్వర్యము సంపూర్ణంగా ఉండాలి, సౌందర్యము సంపూర్ణంగా ఉండాలి, పరాక్రమం సంపూర్ణంగా ఉండాలి, ఇక యశస్సు సంపూర్ణంగా ఉండాలి, జ్ఞానము సంపూర్ణంగా ఉండాలి. ఇవన్నీ ఉండి కూడా వైరాగ్యం అనేది సంపూర్ణంగా ఉండాలి. చూడండి, నిజానికి కొద్ది గొప్ప ఉంటేనే ఇక అహంకారం వచ్చేస్తుంది.
ఇన్ని సంపూర్ణంగా ఉండి కూడా మళ్ళీ వైరాగ్యం ఉండాలి. ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు నిజానికి అసలు కొద్దో గొప్ప 1, 2 ఈ 6లో కూడా ఒక్కటున్నా కూడా మనిషి 2 కాళ్ళ మీద నడవలేడు. మరి తల పైకి వెళ్ళిపోతుంది, కళ్ళు పైకి వెళ్ళిపోతాయి. మరి వాడు ఎక్కడ పాదం పెడుతున్నాడో అడుగు పెడుతున్నాడో వాడికే తెలియదు. మరి పిలిచినా వినపడదు. మరి మాట్లాడదామన్నా కూడా వాడు అందుబాటులో ఉండడు. ఒకటున్నా కూడా కొద్దిగున్నా కూడా. అలాంటప్పుడు 6 సంపూర్ణంగా ఉండాలి. చివరికి వైరాగ్యం కూడా సంపూర్ణంగా ఉండాలి. కేవలం భగవంతుడు మాత్రమే. సరే, ఇలా శాస్త్రాల్లో చెప్పబడింది. మరి 100% కేవలం కృష్ణుడిలోనే ఉన్నాయి ఈ 6 విభూతులు సంపూర్ణంగా. సరే, ఇక పెద్ద పెద్ద దేవతలను తీసుకున్నట్లయితే 84% బ్రహ్మలో ఉన్నాయి. 84% బ్రహ్మలో ఉన్నాయి. ఇక 86% శివుడిలో ఉన్నాయి. ఇక 90% విష్ణుతత్వాలు ఎన్ని ఉన్నాయి? విష్ణుతత్వాల్లో ఉన్నాయి. ఇక 96% శ్రీరామచంద్రుల్లో ఉన్నాయి. 100కు 100 కృష్ణుల్లో ఉన్నాయి. చూడండి, శ్రీరామచంద్రుల్లో 96 అంటున్నారు, ఇంకా 4 ఎందుకు లేవు? శ్రీరామచంద్రుడు 96 అని అంటున్నారు, ఇంకా 4 లేవు. ఆ 4 కూడా కృష్ణుల్లో ఉన్నాయి. మరి నిజానికి వేణుమాధురి, శ్రీరామచంద్రుడు వేణు ఊదాల్సిన అవసరం లేదు ఆయనకి. నిజానికి అవతారాలన్నీ ఒకటే, భగవంతుడి రూపాలన్నీ ఒకటే. అయినా కూడా మరి రామాది మూర్తిషు కళానియమేన తిష్టాన్ నానావతార మకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భుజామి. రామాది అంటే నృసింహస్వామి, వామన స్వామి, వరాహస్వామి, ఎన్ని అవతారాలు ఉన్నాయి. శ్రీరామ అవతారం అన్నిటికి కూడా మూలము శ్రీకృష్ణుడు. కృష్ణస్తు స్వయం సమభవత్ పరమ పుమాన్యో. కనుక స్వయంగా కృష్ణుడు నుండి వచ్చాయన్నమాట మిగతా అవతారాలు కానీ ఇంకా విష్ణుతత్వాలు కానీ అన్నీ. కనుక స్వయం ఎవరు? ఈ అవతారాలన్నీ కూడా కృష్ణుడి మీద ఆధారపడతాయి. కృష్ణుడు ఇంకెవరి మీద ఆధారపడడు. అది విషయం అనమాట. స్వయం అనే అర్థం ఏంటంటే ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్నీ కూడా కృష్ణుడి మీద ఆధారపడతాయి. కానీ కృష్ణుడు స్వయంగా ఎవరి మీద ఆధారపడడు. ఆయన ఎప్పుడేం చేయాలనుకున్నాడో, ఎప్పుడు రావాలనుకున్నాడో అప్పుడు వచ్చేస్తాడు. కనుక మిగతా అవతారాలన్నీ కూడా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాయి. అది తేడా అనమాట. స్వయం సమభవత్ పుమాన్యో. కనుక ఇక్కడ భగవాన్ అనే శబ్దానికి కనుక శ్రీకృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. నిజానికి మిగతా అవతారాలు, మిగతా నామాలు అన్నీ ఒకటే. భగవంతుడు వివిధ రకాల రూపాలు తీసుకున్నారు ఆయా సమయానుసారంగా. ఇప్పుడు కూర్మావతారము అప్పుడు అవసరం కాబట్టి కూర్మావతారం. చూడండి, ఎప్పుడైతే సముద్ర మంథనం అమృతం కోసం ప్రయత్నిస్తున్నారు అప్పుడు దేవతలు, సరే స్వయంగా ఎప్పుడైతే మంతర పర్వతం తీసుకొచ్చారు, ఇది కూడా భగవంతుడు స్వయంగా తీసుకొచ్చారు. దేవతలు, రాక్షసులు అందరూ కలిసి కూడా తీసుకురాలేకపోయారు. సరే కవం రూపంలో పెట్టారు. ఎప్పుడైతే చిలకడం ప్రారంభించారు వాసుకి నాగుతోటి, కింద బేస్ అనేది లేదు, ఈ కవము ఉండాలి కదా. అప్పుడు కూర్మావతారం తీసుకున్నారు స్వామి. కూర్మావతారం తీసుకున్న తర్వాత కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది ఈ కూర్మావతారం. కొన్ని వేల మైళ్ళ దూరం, కనీసం 80,000 మైళ్ళ దూరం ఉంది ఈ కూర్మావతారం. అప్పుడు ఈ యొక్క పర్వతాన్ని స్వామి యొక్క వీపు మీద పెట్టారు. అప్పుడు కరెక్ట్గా బేస్ సెట్ అయిపోయింది. అప్పుడు మంతనం చేయడం ఆరంభించారు. మరి అప్పుడు అవసరం ఆ కూర్మావతారం. సరే, అంటే అవసరాన్ని బట్టి ఆయా రూపాలు తీసుకుంటున్నారు. నిజానికి సరే మోహిని అవతారం తీసుకున్నారు స్వామి. సరే అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాలి, అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకూడదు. ఎందుకంటే వారు ఎలాగో చెడ్డ స్వభావం కలిగిన వారు. మరి అమృతం ఇచ్చి వాళ్ళని బతికిచ్చామనుకోండి,
మరి ఈ సృష్టిలో వికల్పాలు వస్తాయి, విపత్తులు వస్తాయి, కనుక దేవతలకి ఇస్తే మంచిది. నిజానికి దేవతలు భగవంతుని యొక్క భక్తులు. కష్టాలు వచ్చినప్పుడు ఇలా కనీసం కృష్ణారామ అంటారు. మరి ఈ రాక్షసులు అలా అన్నారు, మేమే దేవతలము, మేమే దేవుడము, ఇంకే వేరే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం అని అనుకుంటారు వీరు. కనుక అమృతము దేవతలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మోహిని అవతారం తీసుకున్నారు, నరసింహ అవతారం. ఆ సమయాల్లో అవతారం అవసరం. మరి హిరణ్యకశిపుడిని చంపడానికి స్వయంగా భగవంతుడు స్తంభం నుంచి ప్రకటమయ్యారు, ప్రహ్లాదుని రక్షించారు. శ్రీరామావతారం, శ్రీరామచంద్రుడిగా ప్రకటమయ్యారు. ఆ సమయంలో అవసరం అది. సరే ప్రకటమయ్యారు. ప్రకటమైన తర్వాత రావణుని సంహరించాలి. సంహరించాలంటే రావణుడు స్వయంగా ఈయన మీద అటాక్ చేయాలి, అప్పుడే కదా శ్రీరామచంద్రుడు. మరి ఏ శత్రువు రాకపోతే శ్రీరామచంద్రుడు ఎందుకు? సరే మరి రావణాసుడు కూడా ఎందుకు వస్తాడు? ఆయన దగ్గర లేని వస్తువు ఈయన దగ్గర ఉంటే వస్తారు. అప్పుడు నిజానికి ఎప్పటి వరకు కథ బాగుంది. సరే కైకేయి 2 వరాలు అడిగింది. ఒక వరము శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు దండకారణ్యంలో వాసము, ఇంకొక వరము భరతుడికి పట్టాభిషేకం. సరే శ్రీరామచంద్రుడికి వనవాసం అయింది, వనవాసం 14 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కదా. మరి రావణ్ణి ఎందుకు చంపుతాడు? అవసరం లేదు కదా. మరి ఎక్కడ కథ మలుపు తిరిగింది? శూర్పణఖ వచ్చేంత వరకు బాగానే ఉంది. శూర్పణఖ వచ్చేంత వరకు కథ సాఫీగానే జరిగింది. వనవాసం అయిపోతుంది, సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, అయోధ్యలోనే ఉంటారు స్వామి, అందరు కలిసే ఉంటారు, ఇంకా అసలు గొడవే లేదు. కానీ కథ ఎప్పుడైతే మలుపు తిరిగింది, ఎప్పుడంటే శూర్పణఖ వచ్చింది, అప్పుడు కథ మలుపు తిరిగింది. శూర్పణఖ వచ్చింది, సరే చెవులు ముక్కులు కోసి పంపించేశారు. మరి ఆవిడ వెళ్ళి చెప్పింది, అక్కడ కథ మలుపు తిరిగింది, ఇంకా పొడిగించారు. లేకపోతే అప్పటి వరకు లేదు. అప్పుడు రావణుడు వచ్చాడు. సరే ఇవన్నీ అవతారాలు ఆయా సందర్భాల్లో అప్పటికి అవసరాన్ని బట్టి ఆ విధంగా తీసుకున్నారు. సరే స్వయంగా భగవంతుడు కృష్ణుడు, స్వయం భగవంతుడు కృష్ణుడు వస్తారు. మరి ధర్మాన్ని స్థాపించడానికి ఇది మామూలుగానే, కానీ నిత్య గోలోక బృందాలంలో జరిగే లీలల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు స్వామి. ప్రదర్శించి జీవుల్ని తన వైపుకి ఆకర్షించుకోవడానికి. అందుకే కృష్ణ అంటే కర్షతి ఇది కృష్ణ. ఎవరైతే లాగేస్తాడు మనసుని, బలవంతంగానే లాగేస్తాడు, ఆయనే కృష్ణుడు. మనసుని బలవంతంగా లాగేసేస్తాడు, తన వైపుకి లాగేస్తాడు. కర్షణ, కర్షించడం, కర్షణ అంటే లాగడం. గురుత్వాకర్షణ ఏదో అంటారు కదా, పైకేసిన వస్తువు భూమి యొక్క ఆకర్షణ వల్ల కిందే పడుతుంది అని. మరి ఇంతగా ఆకర్షించే భూమి ఏ వస్తువు పైకేసినా కూడా కింద పడిపోతుంది. మరి అలాగే కృష్ణుడికి ఒకసారి, అందుకే భక్తివినోద్ ఠాగూర్ వారు అంటారు, బృందావనంలో ఒక మందిరం ఉంది, శ్యామసుందర మందిరం అనే ఒక మందిరం ఉంది. అక్కడ కృష్ణుడు ఉన్నారు, త్రిభంగ లలిత రూపంలో వేణు ఊదుతూ ఉన్నారు కృష్ణుడు. ఆయన అంటారు భక్తివినోద్ ఠాగూర్ వారు, పొరపాటును కూడా అటువైపుకి వెళ్ళకండి. ఏమి అటువైపు వెళ్ళకండి, నేను చెప్పిన మాట వినండి, వెళ్ళకండి. ఒకవేళ మీకు భౌతిక వస్తువుల మీద ప్రీతి ఇష్టం ఉంటే అటువైపుకి వెళ్ళకండి. బంధువుల మీద మీకు ప్రీతి ఉంటే, ఇష్టం ఉంటే మీరు అటువైపుకి వెళ్ళకండి అని అంటారు ఆయన. మరి వెళ్తే ఏమవుతుంది? కానీ అక్కడ త్రిభంగ లలిత రూపంలో ఒక ఆయన ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసారంటే ఇంకా మీరు ఇంటికి కూడా వెళ్ళరు. ఆయన భక్తివినోద్ ఠాగూర్ వారు అంటారు, మీకు ఇంటి మీద, వస్తువు మీద, ధనం మీద, బంధువుల మీద, ఈ భౌతిక జగత్తు మీద ఆశలు ఉంటే అటువైపుకి వెళ్ళకండి, నా మాట చెప్పినట్లు విని. మరి వెళ్ళారు అంటే అక్కడ ఆకర్షించే శక్తి ఉంది ఒకటి, అయస్కాంతంలాగా లాగేస్తుంది. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్కసారి చూసారంటే మీ బంధువులు మర్చిపోతారు, మీ ఇల్లును మర్చిపోతారు, ఇక సంపాదించడం, ఉద్యోగం ఇవన్నీ మర్చిపోతారు. ఆయన వైపే మీరు ఆకర్షింపబడతారు అని అంటున్నారు భక్తివినోద్ ఠాగూర్ వారు.
అంటే నిజానికి భగవంతుడి యొక్క రూపం అటువంటిది. ఎవరినైనా సరే భౌతిక ఆకర్షణ కలిగిన వ్యక్తులను కూడా లాగేస్తుంది. ఇంకా అలాంటప్పుడు బాగుపడాలనే లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని లాగడంలో పెద్ద ఆశ్చర్యమైన మాట ఏంటి? ఏమీ లేదు. భక్తులు ఎలాగో ఆకర్షింపబడుతున్నారు. భౌతిక జగత్తు మీద ఆసక్తి ఉన్న వ్యక్తులు కూడా ఆకర్షింపబడతారు. అందుకే అంత స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి భగవంతుడు. వేణు ఊదగలరు, కానీ శ్రీరామచంద్రుడు ఊదలేడు కదా. మరి లీలామాధురి, స్వామి లీలలు చేయగలరు, కానీ శ్రీరామచంద్రుడు చిన్నప్పటి నుంచే మరి ఎవరేమో అడిగినా కూడా ఋషిముళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి అయోధ్యకి శ్రీరామచంద్రుడిని ప్రణామం చేసి శ్రీరామచంద్రుడు అనేవాళ్ళు, స్వామి మీరు భగవంతులు, మిమ్మల్ని దర్శించడానికి వచ్చాము. అప్పుడు శ్రీరామచంద్రుడు అనేవారు, అయ్యా నేను దశరథ రాజు యొక్క కుమారుణ్ణి, మా అమ్మగారు కౌసల్య, మా లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మా తమ్ముళ్ళు, ఇలా పరిచయం ఇచ్చేవారు శ్రీరామచంద్రుడు. ఋషిముళ్ళు వచ్చినా కూడా ఋషిముళ్ళు అనుకునేవారు, ఇదేంటిది భగవంతుడని మేము ప్రణామం చేస్తుంటే ఆయనేమో లేదు మా ఊరు అయోధ్య, మేము రాజభవనంలో ఉంటాము, ఇలాగే పరిచయం ఇచ్చేవారు శ్రీరామచంద్రుడు. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు. శ్రీకృష్ణుడు ప్రతిసారి కూడా నేనే భగవంతుడు అంటూ పరిచయం చేశాడు. చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు జన్మించగానే దేవకి వసుదేవులకి దర్శనమిచ్చాడు చతుర్భుజ రూపంలో, శంఖచక్ర గదా పద్మాలు పట్టుకోండి. సాధారణమైన బాలుడు అనుకుంటారేమో పొరపాటున, కాదు నేను భగవంతుడిని. చూడండి, ఎప్పుడైతే వారు భయపడిపోయారు, దేవకి వసుదేవులు భయపడిపోయారు, అయ్యయ్యో కంసుడు తెలిసిపోతే వచ్చేస్తాడు, సాధారణమైన బాలుడి రూపంలో రండి అని మళ్ళీ ఆహ్వానించారు. అప్పుడు మళ్ళీ సాధారణ బాలుడి రూపంలో వచ్చారు. కనుక కృష్ణుడు జన్మ నుంచి అంతర్ధానం అయ్యేంత వరకు కూడా నేనే భగవంతుడిని సర్వానికి అని చెప్పారు స్వామి. మిగతా అవతారాల్లో ఎక్కడ కూడా నేనే సర్వం అని చెప్పలేదు. కృష్ణావతారంలో అవసరం, అందుకే భగవద్గీతను ప్రదానం చేశాడు. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ భజంతే మాం బుధా భావ సమన్విత భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం, అన్నిటికీ నేనే సర్వము అని కృష్ణుడు జన్మ నుంచి ప్రతిసారి చెప్తున్నాడు, అన్నిటికీ నేనే మూలము అని. అందుకే భగవాన్ అనే శబ్దము ఇక్కడ పరేశ అంటే పరమ నియమాకుడు, అంటే అందరినీ నియమించేవాడు, అందరినీ తాను ఇష్టం వచ్చినట్లు వాడుకునేవాడు. తాను ఎలా కోరుకుంటే అలా అందరినీ ఒక క్రమపద్ధతిలో పెట్టేసేవాడు. ఆయనే పరేశ. పర ఈశ. పర అంటే హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్న ఆయన, మరి అందరికంటే పైన ఉన్న ఆయన. పర అంటే పైన ఉన్న ఆయన. మరి పరేశ అందరినీ నియమించేవాడు, అందుకే పరమ నియమాకుడు అని అంటారు పరేశ. మరి ఇక్కడ భగవాన్ పరేశ అనే శబ్దము ప్రతిసారి కూడా రుక్మిణీదేవి ఏదో ఒక భగవన్ నామం చెప్తుంది. ఈసారి పరేశ అనే భగవన్ నామం చెప్తుంది. ఇక్కడ పరేశ. ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణి. ఇంకా 3వ లైన్లో చెప్తుంది, ఇంతమందిని దేవతల్ని, గురుజనుల్ని, తపస్సుని, వ్రతాల్ని, ఇన్ని నియమాల్ని, అన్నిటి పుణ్యకార్యాలని, తీర్థాలని అన్నిటినీ ఒకవేళ చేసి ఉన్నట్లయితే, మిమ్మల్ని భర్తగా పొందడానికి నేను చేసి ఉన్నట్లయితే, మరి ఇక్కడ ఆరాధించినట్లయితే గదాగ్రజ అంటే కృష్ణుడు, ఏత్య పాణి. ఏత్య అంటే ఇచ్చటికి వచ్చి ఏం చేయాలి? పాణిం అంటే చెయ్యి, నా చెయ్యి పట్టుకోవాలి అని అంటుంది రుక్మిణీదేవి. పాణిం అంటే చెయ్యి, చెయ్యిని ఏం చేయాలి? గృహ్ణాతు, గ్రహించాలి అని అంటుంది. రుక్మిణీదేవి
ఇంతగా శరణాగతి పొందింది. భగవంతుడు తెలియజేస్తుంది, స్వామి మీరే నా భర్త. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో, అంతకుముందు జన్మలో కూడా ఎన్నోసార్లు నేను ప్రయత్నించి ఉంటాను. మరి ఇది ఒక్క జన్మే అని అనుకోకండి. ఎన్నో జన్మల నుంచి నేను ఏ కార్యం చేసినా కూడా, ఏ తీర్థయాత్ర చేసినా కూడా, ఏ వ్రతం చేసినా కూడా, ఏ తపస్సు చేసినా కూడా, ఏ నియమ నిష్ట ఏది చేసినా కూడా అది మిమ్మల్ని పొందడానికే చేశాను. ఇక రెండో పని కోసం నేనేం చేయలేదు, మిమ్మల్ని పొందడానికే చేశాను. అది కూడా గురువర్చనాభిరలం భగవాన్ పరేశః ఆరాధితో ఏది గదాగ్రచ ఏత్యపాని గృహ్ణాతమేన దమఘోష సుతాదయోన్యే. సరే, వచ్చి పాని నా చెయ్యిని గృహ్ణాతు గ్రహించండి, నా చెయ్యిని గ్రహించండి అని అంటుంది. మరి మేన నా యొక్క, మరి ఎప్పుడు లోపల రావాలేంటి అన్నట్లుగా కృష్ణుడు అడిగాడేమో. వెంటనే దమఘోష సుతాదోన్యో, దమఘోష, శిశుపాలుడి యొక్క నాన్నగారు పేరు దమఘోషుడు, శిశుపాలుడి యొక్క తండ్రి పేరు దమఘోషుడు. మరి తల్లి శృతదేవి. నిజానికి శిశుపాలుడి యొక్క జన్మ రహస్యం, వసుదేవుడి యొక్క చెల్లెలే ఈ శృతదేవి. ఎంతోమంది చెల్లుడు ఉన్నారు, ఒక చెల్లి పేరు శృతదేవి. ఈ శృతదేవి ఈ దమఘోషులకి, వీరిద్దరికి జన్మించాడు శిశుపాలుడు. నిజానికి శిశుపాలుడు జన్మించినప్పుడు 4 భుజాలు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి, నుదుటి మీద ఒక కన్ను, ఎక్స్ట్రా ఒక కన్ను ఉంది. జన్మించినప్పుడు తల్లిదండ్రులు చూసి భయపడిపోయారు, వికృత రూపం చూసి. నిజానికి 2 చేతులు 2 కాళ్ళే ఉండాలి కదా, 2 కళ్ళే ఉండాలి కదా, కానీ 3 కళ్ళు ఉన్నాయి, 4 భుజాలు ఉన్నాయి. చూసి తల్లిదండ్రులు భయపడిపోయారు. అరే ఇదేంటి విచిత్రంగా. మరి జన్మించినప్పుడు గాడిద ఏ విధంగా అయితే అరుస్తుంది, గాడిద మనం చూస్తుంటాం, ఆ విధంగా ఏడ్చాడు, గాడిద అరుపులాగా ఏడ్చాడు. తల్లిదండ్రులు భయపడిపోయారు. ఇదేంటి ఇది వికృత రూపంలో ఉన్నాడు, అరవడం కూడా గాడిదలాగా అరిచాడు. పూర్వజన్మలో నిజానికి జయ విజయులు, వీరిద్దరు ద్వారపాలకులు. ఇది 3వ జన్మ. మొట్టమొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. జయ అయ్యాడు హిరణ్యకశిపుడు, విజయ అయ్యాడు హిరణ్యాక్షుడు. ఇక 2వ జన్మలో రావణుడు, కుంభకర్ణుడు. 3వ జన్మలో శిశుపాలుడు, దంతభక్తుడు. ఇది 3వ జన్మ. నిజానికి శాపం అవ్వడానికి గల కారణం చెప్పుకుంటాం. సరే, ఇలా జన్మించాడు. ఆకాశవాణి వినిపించింది. వెంటనే జన్మించగానే తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి అంటుంది, ఎవరైతే ఒళ్ళో తీసుకుంటారో, ఎత్తుకుంటారో, ఈ చేతులు మాయమైపోతాయి, 2 చేతులే ఉంటాయి, ఇంకో కన్ను మాయమైపోతుంది. ఆ వ్యక్తే ఈ వ్యక్తిని చంపుతాడు. ఎవరు ఒళ్ళో తీసుకుంటారో ఇవన్నీ మాయమైపోతాయి, ఆ వ్యక్తి చేతిలోని ఈ వ్యక్తి చస్తాడు అని ఆకాశవాణి వినిపించింది. అప్పుడు తల్లిదండ్రులు ప్రతి రాజకుమారుని పిలిచేవారు, ప్రతి వారిని పిలిచారు, మా పిల్లోని ఎత్తుకోండి, మా పిల్లోని ఎత్తుకోండి అని. మరి ప్రతి వారు ఎంతోమంది యాదవులు, హస్తినాపురం నుంచి కౌరవులు, పాండవులు అందరూ వెళ్ళారు, ఆహ్వానించారు. వారు మా పిల్లవాడు జన్మించాడు, కాస్త ఎత్తుకోండి అని చెప్పి ప్రతిసారి అందరూ వెళ్ళారు. ద్వారక నుంచి కృష్ణుడు, బలరాముడు, మిగతా వారందరూ కూడా వెళ్ళారు. అందరు ఎత్తుకుంటున్నారు పిల్లవాడిని. విచిత్రమైన పిల్లవాడు, 4 భుజాలు ఉన్నాయి, ఇంకొక కన్ను ఎక్స్ట్రా ఉంది. బలరాముడు ఎత్తుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఇలా ఎత్తుకున్నాడు, ఎత్తుకోగానే 2 భుజాలు మాయమైపోయి ఒక కన్ను మాయమైపోయింది. వెంటనే అత్తగారు, నిజానికి నాన్నగారి యొక్క చెల్లెలు, అత్తగారు వచ్చారు. కృష్ణ కృష్ణ, నా యొక్క ఒక ప్రార్థన. ఏంటి నువ్వు అసలు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు, ఏం అడుగుతావు చెప్పు, నిజంగా నా యొక్క మాటకి అంగీకరిస్తావా ఏంటి? తప్పకుండా అంగీకరిస్తాను, నువ్వు నా అత్తవు కదా, మరి నేను ఎప్పుడైనా కాదన్నానేంటి? ఎప్పుడు నువ్వు ఏం కోరుకోలేదు, సరే ఏం కోరుకో. నిజానికి ఆకాశవాణి చెప్పినట్లుగా ఎవరైతే ఎత్తుకుంటారో ఈ భుజాలు మాయమైపోతాయో, కళ్ళు మాయమైపోతాయో ఆ వ్యక్తే చంపుతారని ఆకాశవాణి చెప్పింది. కనుక నువ్వు మా వాడిని చంపుతావు, ఆకాశవాణి చెప్పినట్లు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, నేనెందుకు చంపుతాను,
నే మా అత్తకు కొడుకు నేనేందుకు చంపుతాను? లేదు లేదు, ఆకాశవాణి వినిపించింది. అప్పుడు ఆవిడ అంటుంది, ఒకవేళ భవిష్యత్తులో వీడు ఏమైనా అపరాధాలు చేస్తే క్షమించేసాయి అని అంటుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అపరాధాలు చేస్తే ఒక హద్దు ఉంటుంది, అప్పటి వరకు నేను క్షమించగలను. నిజంగా నువ్వు క్షమించేసి అత్త కొడుకే కదా సంహరించే వాకు ఆకాశవాణి చెప్పినట్లయితే ఎవరెత్తుకుంటారు వాడే సంహరిస్తారు, కనుక నీ చేతిలోనే చచ్చిపోతాడు వీడు, కనుక ఇప్పటి నుంచే నేను ప్రార్థిస్తున్నాను చంపొద్దు అని. అప్పుడు చివరికి కృష్ణుడు అంటాడు, 100 అపరాధాల వరకు క్షమిస్తాను. కానీ చూడండి, విచిత్రం ఏంటంటే శిశుపాలుడికి నోట్లోంచి మాట తర్వాత వచ్చింది, ముందు కృష్ణుడు తిట్టడం మొదలు పెడతాడు. చూడండి, అమ్మ అక్క చెల్లి అయి తర్వాత మాటలు నేర్చుకున్నారు, ముందు కృష్ణుడిని తిట్టడం మొదలు పెడుతున్నారు చిన్నప్పటి నుంచి. అంటే చూడండి, నిజానికి జన్మరహస్యం ఏంటి? 3 జన్మలు వచ్చాయి, జయుడు విజయుడు, భగవంతుడి యొక్క ద్వారపాలకుడు. సరే, ఒకసారి ఏం జరిగింది, చతుస్సనాతనుడు 4 కుమారులు, సనక సనాతన సనంద సనత్ 4 కుమారులు. వీరు బ్రహ్మ యొక్క మానసపుత్రులు, అంటే మనసు నుంచి పుట్టారు. మొట్టమొదట సృష్టి ఆరంభంలో బ్రహ్మ సంకల్పం చేసేవారు, జన్మించేవారు. ఎప్పుడైతే శతరూప స్వయంభూ మనువు బ్రహ్మ యొక్క కుడి భుజం నుంచి ప్రకటమయ్యారు, స్వయంభూ మనువు. శతరూప అనే ఆవిడ ఎడం భుజం నుంచి ప్రకటమయ్యారు. వీరు ఆది మానవులు, ఆది దంపతులు. వీరి నుంచి మనుషులు జన్మించారు. అప్పటి నుంచి స్త్రీ పురుషులు కలిసే పిల్లలు జన్మించటం అనేది అప్పటి నుంచి. అంతకుముందు అయితే మానసిక సంకల్పం, ఊరికే సంకల్పం చేస్తే పిల్లలు వచ్చేసేవారు. బ్రహ్మ సంకల్పం చేసేవారు, సృష్టి ముందుకెళ్ళిపోయేది. కానీ ఎప్పటి వరకైతే అసలు సృష్టి ముందుకెళ్ళడం ఆగిపోయింది, అప్పుడు బ్రహ్మ విచారణ చేశారు, ఈ సృష్టి ఇంకా ముందుకెళ్ళడం ఎలా, ఎంత నేను మానసిక సృష్టి చేయగలను, ఎంత చేయగలను, ప్రతిసారి నేనే చేస్తుండాలా? కొంతమంది బ్రహ్మ మాట వినలేదు, సృష్టి మేము చేయమండి మేము వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చతుస్సనాతనులు వీరు ప్రకటమయ్యారు. వీరన్నారు, బ్రహ్మ ప్రకటన కాగానే అన్నారు, సృష్టిలో నాకు సాయం చేయండి. ఈ చతుస్సనాతనులు ఎప్పుడు చూసినా కూడా 5 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు, వీళ్ళు ఇంకా పెరగరు. కోట్ల సంవత్సరాలు అయిపోయాయి, అయినా అలాగే ఉంటారు వీరు. బ్రహ్మ అన్నారు, నాకు సృష్టిలో సాయం చేయండి. వారన్నారు, నాన్నగారు ఈ సృష్టి అవి మాకేం అవసరం లేదు, మేము వెళ్ళి తపస్సు చేసుకుంటాం. బ్రహ్మ కోపం వచ్చేసింది. అప్పుడు కోపం రాగానే బ్రహ్మ యొక్క భృకుటి నుంచి నీలలోహిత పుత్రుడు అంటే శివుడు ప్రకటమయ్యారు. మరి పుట్టగానే ఏడ్చాడు, అందుకే రుద్ర అనే పేరు పెట్టారు. సరే, 11 మంది రుద్రులు ప్రకటమయ్యారు. 11 మంది రుద్రాణి అంటే పార్వతీదేవి ప్రకటమయ్యారు. సరే, బ్రహ్మ అన్నారు, మీరు కూడా నాకు సృష్టిలో సాయం చేయండి. మరి నిజానికి శివుడికి ఇష్టం లేదు ఈ సృష్టి ఇవన్నీ చేయడం, ఎంచాక నేను భజన చేసుకుంటాను అని అందాం అనుకున్నాడు, మళ్ళీ కోపం వస్తుందని చెప్పి. సరే, శివుడు అనుకున్నారు, నేను ఈ విధంగా సృష్టిని చేస్తాను, బ్రహ్మే మా నాన్నగారి స్వయంగా అనాలి, ఇంకొద్దురా బాబు నువ్వు భజన చేసుకుంటావు ఎదు చేసుకో అని అంటారు అని చెప్పి శివుడు ఏం చేశారు, భూతాలు ప్రేతాలు పిశాచులు వాటిని సృష్టించడం మొదలుపెట్టాడు. అవేం చేస్తున్నాయి, మిగతా జంతువుల్ని మిగతా జీవుల్ని తినడం మొదలు పెడుతున్నాయి. అప్పుడు బ్రహ్మ చూశారు, ఇదేంటి ఇది, ఈ సృష్టి చేస్తున్నాను, నాకేమొస్తే అదే చేస్తున్నాను, అయితే ఇంకా ఆగు నీ పని నువ్వు చూసుకో, ఇంకా నాకు సహాయం చేయక్కర్లేదు, కానీ నేను ఎటువైపు సృష్టి చేస్తున్నాను, నువ్వు సృష్టి చేసేవన్నీ వచ్చి ఇక్కడ సంహరిస్తున్నాయి, భలేవాడివి, ఇక నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అన్నాడు. ఇలా ఎంతోమందిని సృష్టించారు, నారదుని సృష్టించారు. ఇలా సరే, ఈ చతుస్సనాతనులు వెళ్ళారు తపస్సు చేయడానికి. నిజానికి భగవంతుడి యొక్క రూపం సచ్చిదానంద రూపం, సతచిత్ ఆనంద రూపం నిజానికి. కానీ ఈ చతుస్సనాతనులు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తున్నారు.
బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి యొక్క ఛాయ, నీడ. భగవంతుడి నుండి వచ్చే దేహకాంతే బ్రహ్మజ్యోతి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనున్నాను, నా నీడ ఉంది. ఇప్పుడు మాట్లాడాలంటే నేను మాట్లాడుతున్నాను, నా నీడ మాట్లాడుతుందా? పోనీ నాకు ఏదైనా ఇవ్వాలంటే మీరు ఇప్పుడు నాకు ఇస్తారని నా నీడకి ఇస్తారు. అలాగే ఉపాసన చేయాలంటే భగవంతుడి చేయగలం, కానీ భగవంతుడి నీడకి చేయగలమా ఏంటి? ఇప్పుడు మీరు ఏదన్నా సమర్పించాలంటే భగవంతుడికి. మరి ఈ చతుస్సనాతనులు వీరు భగవంతుడు బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తున్నారు. ఇంతగా ధ్యానిస్తున్నారు, ధ్యానంలో మగ్నం అయిపోయారు. కోట్ల సంవత్సరాలు అయిపోయాయి. భగవంతుడు చూశారు, అరే అనవసరంగా సమయం వృధా చేస్తున్నారు వీరు. సరే, వాళ్ళని ఆ సమాధి, ఆ ధ్యానం నుండి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? భగవంతుడు ఏం చేశారు? తన యోగమాయని ఆజ్ఞాపించారు. సరే, నా చరణాలకు ఉన్న తులసి యొక్క సుగంధం, భగవంతుడు సమర్పించిన తులసి అత్యంత సుగంధం. ఆయన యొక్క పుష్పమాల కానీ, చరణాలు సమర్పించిన తులసి కానీ అత్యంత సుగంధం. ఈ యొక్క సుగంధాన్ని తీసుకెళ్ళు అని అంటాడు, భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ యోగమాయ ఆ సుగంధాన్ని తీసుకెళ్ళిపోయి చతుస్సనాతనులు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉండిపోయారు. బయట సృష్టి అవుతుంది, ప్రళయం అవుతుంది, కానీ వాళ్ళకేం తెలియడం ఇది. కానీ ఈ అత్యంత తులసి సుగంధం, భగవంతుని చరణాలు సమర్పించిన తులసి సుగంధం వెళ్ళి వాళ్ళ ముక్కులోకి వెళ్ళిపోయింది. ముక్కులోకి వెళ్ళిపోగానే వాళ్ళకి ధ్యానం భగ్నం అయిపోయింది. అరే, అత్యంత సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? చూడండి, అన్నీ వదిలేశారు. చివరికి బ్రహ్మను కూడా వదిలేసి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళారు. కానీ భగవంతుడి యొక్క ఆ రూపం అటువంటిది. ఆయన సర్వాకర్షణుడు. ఈ సుగంధం చూడగానే వాళ్ళకి అనిపించింది, అబ్బా అన్నిటిని వదిలేసాం, కానీ ఈ సుగంధం మీద మాకు కాస్త, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధం? ఈ నలుగురు కుమారులు కళ్ళు తెరిచారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సుగంధం ఎటువైపు నుంచి వస్తుంది, అటువైపు పరిగెత్తుతున్నారు. అన్ని లోకాలు అన్ని తిరుగుతూ అరే వైకుంఠం నుంచి వస్తుంది అని చెప్పి వైకుంఠం ద్వారం దగ్గరికి వచ్చారు. ద్వారం దగ్గరికి వచ్చి 6 ద్వారాలని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయారు. అరే, మొట్టమొదటి ద్వారంలో ఎందుకు ఆపలేదు? పిల్లలు వచ్చారు, వెళ్ళండి. మరి ఇక్కడ 7వ ద్వారం దగ్గరే జయుడు, విజయుడు వీరిద్దరు ఉన్నారు. వాళ్ళు పిల్లలు రాగానే వీళ్ళు ఆప్ చేశారు. ఎవరు మీరు? ఏమన్నా తప్పించుకొని వచ్చినట్లున్నారు మీరు. మరి ఈ పక్కనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తప్పించుకొని వచ్చారు. ఏం పని మీకు? ఎందుకోసం వచ్చారు అని చెప్పి అడిగారు. ఐడెంటిటీ, మీ ఆధార్ కార్డు ఇవన్నీ చూపించండి ఒకసారి. మరి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాధి మగ్నంలో ఉన్నారు. వారికి భౌతిక జగత్ గురించి, అసలు వైకుంఠాల గురించి ఏం తెలియదు. కేవలం సుగంధం చూసి, భగవంతుడి చరణాలు సుగంధం చూసి వచ్చేసారు. ఇప్పుడు లోపలికి వెళ్తుంటే వీరు అడ్డగించారు. లేదు, వెళ్ళడానికి కుదరదు అంతే. అప్పుడు వారి కోపం వచ్చేసింది. అరే, వైకుంఠ ద్వారం దగ్గర మీలాంటి వాళ్ళు ఉండకూడదు అసలు. వెంటనే శాపనిచ్చేశారు. కోపం వచ్చేసింది, శాపనిచ్చేశారు. వెళ్ళిపోండి మీరు, రాక్షసులు అయిపోండి, భగవంతుడు విముఖులు అయిపోతారు, వెళ్ళిపోండి. అప్పుడు జైవిజుడికి అర్థమైపోయింది, అమ్మో వీరు చాలా గొప్ప తపస్సు వ్యక్తులు, మాకంటే పవర్ఫుల్ వీళ్ళు అని చెప్పి వెళ్ళి కాలు పట్టుకున్నారు. స్వామి క్షమించండి, మరి సాధారణమైన మనుషులు అని చెప్పి మేము మరి ఆధార్ కార్డు ఏంటి, అవి ఏంటి, ఐడెంటిటీలు అడుగుతున్నాము. మీరు అబ్బో చాలా పైనుంచి వచ్చారు, క్షమించండి అని అడిగారు. అప్పుడు తగ్గించారు. సరే, 3 జన్మలు మీరు భగవంతుని శత్రుత్వం పొందుతారు. మొట్టమొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. తర్వాత జన్మ రావణుడు, కుంభకర్ణుడు. మరి 3వ జన్మ శిశుపాలుడు, దంతవక్త్రుడు. మొట్టమొదటి జన్మలో స్వయంగా వరాహ భగవంతుడు హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. తర్వాత శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చి కుంభకర్ణుడిని, రావణుడిని సంహరిస్తారు. ఇప్పుడు స్వయంగా భగవంతుడు కృష్ణుడు వచ్చి ఈ దంతవక్త్రుడిని, శిశుపాలుని ఇద్దరిని సంహరిస్తారు. ఇది జన్మరహస్యం. అందుకే ఎప్పుడైతే రాజసూయ యజ్ఞంలో అందరూ వెళ్ళారు, రాజసూయ యజ్ఞము ఎప్పుడు సమాప్తం అవుతుందంటే ఎప్పుడైతే సర్వము అగ్రపూజ చేస్తే, ఎవరైతే అందరినీ నియమించేవాడు, పరమ నియామకుడు, అందరికీ పెద్ద,
అందరి చేత పూజింపబడేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన పూజిస్తే అప్పుడు యజ్ఞం సమాప్తమవుతుంది, రాజస యజ్ఞం. పాండవులు రాజస యజ్ఞం చేశారు. ఆ సమయంలో అందరు వచ్చారు, దేవతలు 33 కోట్ల దేవతలు అందరు వచ్చారు. మరి సరే అగ్రపూజ ఎవరికి చేయాలి అని చెప్పి, సరే అందరికంటే చిన్నవాడు సహదేవుడు, పాండవుల్లో చిన్నవాడు సహదేవుడు. సహదేవుడు లేచి నిలబడి శ్రీకృష్ణుడే అగ్నపూజ్యుడు, ఇంకా ఆయన ఉండగా ఇంకెవరు అగ్రపూజ్యుడు? మొట్టమొదటి పూజ ఆయనకే, సర్వము ఆయనకే సమర్పించారు. తర్వాత ఆ సభలో అందరికంటే చిన్నవాడు సహదేవుడు, అందరికంటే పెద్ద ఆయన భీష్ముడు. భీష్ముడు కూడా అన్నాడు శ్రీకృష్ణుడే అగ్రపూజ్యుడు. ఇంతటితో బాగానే ఉంది. శివుడు ఉన్నారు అక్కడ, బ్రహ్మ ఉన్నారు, వేదవ్యాసులు ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారు, పరాశరముని ఉన్నారు, శక్తి ఉన్నాడు, మరి అందరూ ఎంతోమంది గొప్ప గొప్ప ఋషిములు ఉన్నారు. అప్పుడు ఇంతమంది ఉండగా శిశుపాలుడు ఒక్కడే లేచాడు. లేచి అందరికంటే చిన్నవాడిని అడిగారు, వాడికి అసలు బుద్ధే లేదు. పోనీ అందరికంటే పెద్దవాడిని అడిగారు, ఈయనకి కాస్త మెమరీ తక్కువైపోయింది, వయసు అయిపోయింది కాబట్టి మెమరీ తక్కువైపోయింది. మరి మధ్యలో ఉన్న నన్ను ఎందుకు అడగలేదు? చిన్నప్పుడు పుట్టాడు జైల్లో, ఇంట్లో కూడా పుట్టలేదు. పోనీ వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు అడగండి ఒకసారి, ఆయన ఏం చెప్పరేమో. తల్లిదండ్రులు ఎవరైనా అడగండి, ఎవరికి జన్మించారో అడగండి. పోనీ ఈయన కులం ఏంటో అడగండి, ఈయన జాతి ఏంటో అడగండి. శిశుపాలుడు అంటున్నాడు, ఈయన జాతి ఏంటి, ఈయన కులం ఏంటి? మరి ఒక ఆవులు తోలుకునే ఆయన్ని తీసుకెళ్ళి మీరు సింహాసనం మీద కూర్చోబెట్టి మీరు అగ్రపూజ చేస్తున్నారు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద ఋషిముడులు ఉన్నారు, పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు. ఇంతమంది ఇన్ని గ్రూపులు ఉండగా ఒక ఆవులు కాసే ఆయన్ని తీసుకెళ్ళి మీరు అంతేందుకు? మా ఫ్రెండ్ జరాసంధుడు కూడా కపటం చేసి వీళ్ళు చంపారు. మా ఫ్రెండ్ జరాసంధుడు ఇంతగా యుద్ధం చేసి ఓడిచ్చేసరికి పారిపోయారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా పారిపోయి సముద్రంలో దాక్కున్నారు అంటూ శిశుపాలుడు ఇక మొత్తం ఒక్కొక్క పేజీ తీస్తున్నాడు, ఎన్ని రాసి పెట్టుకున్నాడు. మరి నిజానికి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాము తిట్టడం, అంతకుముందు లేవేము. మరి గిన్నిస్ బుక్ రికార్డు అన్నట్లుగా అన్నీ మొత్తం ఒకటి మొత్తం అన్నీ. అప్పుడు భయంకరమైన కోపం వచ్చేసింది పాండవులకి అందరికి. మరి శ్రీకృష్ణుడు అలాగే సింహాసనం మీద కూర్చున్నాడు. బలరాముడు కూడా పట్టరాని కోపం వచ్చేసింది, చంపేయడానికి వెళ్ళిపోతున్నారు. నిజానికి పెద్దల్ని ఎక్కడైతే అవమానిస్తుంటారో, భగవంతుడిని ఎవరైతే నిందిస్తుంటారో అక్కడ వినకూడదు, నిందించే మాటలు వినకూడదు. అక్కడ రెండే కార్యాలు, ఒకటి నిందించేవాడి నాలుక కోసేయాలి. భగవంతుణ్ణి లేకపోతే భక్తుల్ని నిందించేవారు ఎక్కడైతే ఉన్నారో మనం చేయగలిగితే వారి నాలుకని కోసేయాలి, లేకపోతే అక్కడ నుంచి చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. మరి ఇంత నిండు సభలో రాజసూయజ్ఞం కోట్ల మంది వచ్చారు, రాజకుమారులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఋషిములు వచ్చారు, అందరూ వచ్చారు. మరి ఇంత నిండు సభలో శిశుపాలుడు భగవంతుని నిందిస్తున్నాడు. చాలామంది చెవులు మూసుకొని వెళ్ళిపోయారు. పాండవులు భయంకరం కోపం వచ్చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఇంకా ఒకటి ఉంది, ఆ ఒకటి కానివ్వండి చెప్తాను వీడికి అన్నట్లుగా లెక్క పెడుతున్నాడు స్వామి. చివరికి సుదర్శన చక్రం విడిచారు. మరి శిరస్సు ఛేదనం అయిపోయి వాడి యొక్క ఆత్మ భగవంతుల్లో కలిసిపోయింది. చూడండి, శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి శిశుపాలుని దంతభక్తుడిని సంహరించారు. అప్పటికి 3 జన్మలు అయిపోయాయి. నిజానికి చైతన్య చరితామృతంలో చెప్పబడింది, ఎప్పుడైతే జైవిజులు వెళ్ళిపోయారో కానీ భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి 3 జన్మలు మేము రాక్షసులుగా జన్మించాము, మీరు మమ్మల్ని ఉద్ధరించారు, కానీ ఇక మాకు ఇంకెప్పటికీ ఏ ఋషిములు శపించకూడదు, ఇంకెప్పటికీ మేము మళ్ళీ ఇంకొక జన్మ అంటూ మళ్ళీ మేము వెళ్ళకూడదు, అలా మాకు ఒక మార్గం చెప్పండి అంటూ. అప్పుడు భగవంతుడు కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభులు వారు వస్తారు. హరినామ సంకీర్తనం అనే అస్త్రం ఉంది, దాన్ని ప్రయోగిస్తారు.
మరి మీరిద్దరు కూడా జగాయి మాదాయి, ఒక ఇద్దరు. చైతన్య చరితామృతం చెప్పబడింది 500 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభుల వారు రాధాకృష్ణుల యొక్క మిలిత తనువు చైతన్య మహాప్రభుల వారు ప్రకటమయ్యారు మాయాపూర్లో. ఆ సమయంలో మొత్తం ఈ పృథ్వీలో ఒక దుష్టులు ఎవరున్నారంటే ఈ జగాయి మాదాయి. వీరు చెయ్యని పాపం అంటూ లేదు, అన్ని రకాల పాపాలు చేస్తారు. అన్ని రకాల పాపాలు, చిన్నప్పటి నుంచి అన్ని రకాల పాపాలు చేస్తారు. నిజానికి పుట్టింది బ్రాహ్మణ కులంలో, కానీ బ్రాహ్మణ లక్షణాలు ఒకటి కూడా లేవు వీళ్ళకి. ఇంతగా పాపాలు చేసేసారు జగాయి మాదాయి. సరే, ఒకసారి చైతన్య మహాప్రభు వారు నిత్యానంద ప్రభుని ఆజ్ఞాపించారు, మీరు ఇంటింటికి వెళ్ళి హరినామాన్ని అందరికీ ఇవ్వండి. అప్పుడు నిత్యానంద ప్రభు వెళ్ళారు. దారిలో వెళ్తుంటే ఈ జగాయి మాదాయి మందు కొట్టి ఆ పక్కన పడున్నారు. ఈ నిత్యానంద ప్రభు వెళ్ళి వాళ్ళకు కూడా అంటున్నారు, అయ్యా మీరు ఒకసారి హరే కృష్ణ అని చెప్పండి, హరే రామ అని చెప్పండి ఒకసారి. అప్పుడు ఈ జగాయి మాదాయి జగాయి ఏం చేశాడు, మట్టి కుండ దేంతో తాగారు, కల్లో లేకపోతే మద్యం సేవించారు, ఆ కుండ పగిలిపడిన కుండ తీసుకొచ్చి నిత్యానంద ప్రభు తల మీద కొట్టేశారు. కొట్టగానే రక్తం కారుతుంది. అయినా కూడా నిత్యానంద ప్రభు అంటున్నారు, ఒకసారి హరే కృష్ణ అని చెప్పండి, ఒకసారి హరే రామ అని చెప్పండి అని అప్పుడు కూడా అంటున్నారు. కానీ వాళ్ళు ఏం అనడం లేదు. అప్పుడు ఈ వార్త తెలిసింది చైతన్య మహాప్రభు వారికి. చైతన్య మహాప్రభు వారు పరిగెత్తుకుంటూ వచ్చారు, అరే నా నిత్యానంద ప్రభుకి గాయం చేసిన వారు ఎవరు? స్వామి వీరిద్దరు జగాయి మాదాయి. వెంటనే చైతన్య మహాప్రభు వారు సుదర్శన చక్రాన్ని స్మరించారు. అప్పుడు నిత్యానంద ప్రభు మహాప్రభు పాదాలు పట్టుకున్నారు, స్వామి స్వామి ఇది వారికి 4వ జన్మ, సుదర్శన చక్రంతో వీరికి సంహరింపబడరు, మరి ఇంకా దేంతో? హరినామ సంకీర్తనం అనే ఇంకొక అస్త్రం ఉంది, దాంతో ఈ కలియుగ జీవులు పవిత్రమవుతారు, పావనమవుతారు. కనుక మీరు ఒకసారి అనుగ్రహించండి వారిని అని అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు వారు వారిని అనుగ్రహిస్తారు. అనుగ్రహించడంతో వారికి అప్పుడు హృదయం ద్రవీభవిస్తుంది. అప్పుడు భగవన్నామాన్ని తీసుకుంటారు వాళ్ళు. తర్వాత చూడండి, వారు చెయ్యని పాపం అంటూ లేదు. కానీ చైతన్య మహాప్రభు వారు నిత్యానంద ప్రభువు అనుగ్రహించిన తర్వాత ఆ క్షణం నుంచి వారు వైష్ణవులు అయిపోయారు. తిలకము, తులసి వేసుకోవటం, ప్రతి నిత్యం వారు చేసి ఏం చేశారంటే గంగా బొడ్డు అంతా కూడా చీపిరితో చిమ్మి క్లీన్ చేసేవారు. ప్రతిరోజు కూడా వచ్చేపోయే వారి అందరూ కూడా ప్రణామం చేసేవారు. మేము చిన్నప్పటి నుంచి అన్నీ పాపాలు చేసాము, కనీసం ఇప్పటి నుంచైనా మిగతా తగిన జీవితాన్ని కూడా సరైన పద్ధతులు మేము పెట్టుకుంటాము అని చెప్పి అందరికి ప్రణామం చేసేవారు. రోజుకి 1,00,000 నామాల్ని హరినామం చేసేవారు. 1,00,000 నామాలు చూడండి. నిజానికి చైతన్య మహాప్రభుడు వారి యొక్క దయ. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే చైతన్య మహాప్రభుడు వారి దయ, లేకపోతే ఆయన దయ లేకపోతే ఈ కలియుగంలో సంభవం కాదు. కలియుగంలో సర్వసాధారణంగా జీవులు గృహీతాయ చూడండి, కలి అనే సర్పం కాటు వేస్తుంది అందరికీ. కనుక ఈ కలియుగంలో భగవంతుని భక్తులు అవ్వడం అంటే చాలా కష్టం. కలి దాపురిస్తుంది, కలి ప్రవేశించింది, ప్రతి వారి మీద కలి ప్రభావం చూపిస్తుంది. మరి ఇంత ప్రభావం చూపిస్తున్న ఈ సమయంలో కేవలం చైతన్య మహాప్రభుల వారి యొక్క దయ వల్లనే మనము భక్తులం అయ్యాము. లేకపోతే మరి మనం కూడా జగాయి మాదాయిలాగా ఎన్నో రకాల పాపాలు చేసి ఉండేవాళ్ళం మేము, ఎవరికి తెలుసు. కనుక చైతన్య మహాప్రభుల వారి యొక్క నిర్హేతుమైన కృప, వారిద్దరి జయవిజులే ఇంకా హరినామం తీసుకున్నారు. ఇక మళ్ళీ ఇంకా జన్మంటూ లేదు, వెళ్ళిపోయారు భగవంతుని దగ్గరికి. అందుకే భగవాన్ పరేష గృహ్ణాత్ మేన దమఘోష సుతాదోన్యే. దమఘోషుడు కుమారుడు రుక్మిణీదేవి అంటుంది, మీరు వచ్చి పానింగ్ అంటే నా చెయ్యిని గృహిణీత గ్రహించండి. మరి ఎప్పుడు గ్రహిస్తారు? మేన ఎప్పుడు గ్రహిస్తారంటే దమఘోష సుతాదయో అన్యే, శిశుబాలుడు రాకముందే రావాలి మీరు. మరి ఆయన వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక మీరేం చేస్తారు? శిశుపాలుడు రాకముందు
అన్యే అంటే మిగతా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరూ రాకముందే మీరు రావాలి, వచ్చి నన్ను గ్రహించాలి అని ఈ రుక్మిణీదేవి అంటుంది. తర్వాత నెక్స్ట్ శ్లోకం మనం రేపు నెక్స్ట్ సండే చెప్పుకుంటాం. సో ఈరోజు 4వ శ్లోకం మనం. కనుక భగవంతుని పొందడానికి ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తున్నాము. మీరైనా సరే, మేమైనా సరే, అందరం. నిజానికి ఒకే జన్మలో మరి ఇంత ఈ స్థితికి వచ్చామంటే పూర్వజన్మలో మనం ఎంతో కొంత భక్తి చేశాము అని అర్థం. పూర్వజన్మలో ఎంతో కొంత సాధు సేవ చేస్తుంటాము, భక్తి చేస్తుంటాము, భగవంతుని దయ అయింది కనుకనే ఈ జన్మలో ఇప్పుడు ఈ స్థితిలో అయినా సరే మనము భక్తి చేయగలుగుతున్నామంటే ఇదంతా కూడా పూర్వజన్మ యొక్క సుకృతి అంటారు. సుకృతి లేకపోతే మరి ఇంత దూరము మనం రాలేము. ఈ జన్మలో మనం ఏమైతే పొందాము, హరినామం కానీ భాగవతం కానీ ఇవన్నీ పొందాము, ఇవన్నిటికీ ఈ ఒక్క జన్మలో నుంచి రాలేదండి. ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తూ ఇప్పటికీ ఈ స్థితికి వచ్చాము. మరి రుక్మిణీదేవి కూడా అదే అంటుంది, స్వామి మరి ఎన్నో జన్మల నుంచి వ్రతాలు, దానాలు, తీర్థయాత్ర, తపస్య, నియమాలు ఇవన్నీ చేశాను మిమ్మల్ని పొందడానికి. మీరు అనుకోవచ్చు నెక్స్ట్ లైఫ్ చూద్దాంలే, నెక్స్ట్ జన్మ చూద్దాంలే అని అనుకుంటారేమో. అలా కాదు స్వామి, ఎన్నో జన్మల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను, వెయిటింగ్ లిస్ట్లో పెట్టకండి, కన్ఫర్మ్ చేసేయండి స్వామి అని చెప్పి రుక్మిణీదేవి వేడుకుంటుంది. కనుక ఈ జన్మలో మనము గురువుగారిని గ్రహించాము, హరినామం తీసుకున్నామంటే ఎన్నో జన్మల యొక్క సుకృతి లేకుండా పొందలేము. కనుక గురువుగారి యొక్క ఆజ్ఞ పాటిస్తూ హరినామం చేస్తే మనకి ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి కావచ్చు. ఎవరైతే అది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది 3 జన్మలు ఫైనల్ అన్నమాట. అంటే అంత సుకృతి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్థితికి వచ్చాము. ఇలాంటి జన్మలు 3 వస్తాయి అన్నమాట. 3 జన్మల్లో భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఎలా? భరతుడు ఫస్ట్ భరత మహారాజుగా జన్మించారు, ప్రయత్నించారు, తర్వాత పతనమయ్యారు, జింక రూపంలో జన్మించారు, జింక చింతన చేస్తూ జింక రూపంలో వచ్చారు. మళ్ళీ తర్వాత చేసిన తప్పు అర్థమైపోయింది, అయ్యో ఒక్క క్షణం కూడా అసత్సాంగత్యము చాలా ప్రమాదకరం. జింకను పెంచారు, జింకను స్మరించారు. మరి ఈ రోజుల్లో చూడండి ఎంత అసత్సాంగత్యం, ప్రతి క్షణము అసత్సాంగత్యం. కుక్క ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, కుక్కను పెట్టుకోవడం ఫ్యాషన్. మరి కుక్క సాంగత్యం 24 గంటలు చేసేవాడు మరి చచ్చేటప్పుడు కూడా కుక్క స్మరిస్తాడు, మరి కుక్క అయిపోతాడు. మరి ఈ జన్మలో కుక్కని బాగా మరి టీవీ చూపించడం, దానికి ఏసీ కార్లో తిప్పడం, మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్ళడం కుక్కని. మరి దాన్ని కాస్త తగ్గిందనుకోండి వెంటనే డాక్టర్ని పిలుస్తాడు, మా కుక్క తగ్గిందండి కాస్త చూడండి, మా కుక్క తినడం లేదండి. మరి ఈ విధంగా కుక్క సేవ చేసేవాడు మరి కుక్క అవుతారు. మరి ఈ కుక్క అంటుంది, చాలా సేవ చేశారండి మీరు, నెక్స్ట్ లైఫ్లో మీరు కుక్క అయిపోండి, నేను మనిషిని అవుతాను. మరి ఈ కుక్క అంటుంది, ఈ జన్మలో నేను కుక్కని, మీరు మనిషి అయ్యారు, చాలా సేవ చేశారు, ఇంత సేవ చేశారు, నేను బయటికి వెళ్ళాలన్నా మీరే నన్ను తీసుకెళ్తున్నారు, అన్నీ బాగోగులు చూస్తున్నారు, మీ సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు, నన్నే పట్టించుకుంటున్నారు. మీ సొంత తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వేసేసారు, కానీ నన్ను ఏసీ కార్లో తిప్పుతున్నారు. అబ్బా మీ రుణము ఎలా తీర్చుకోవాలండి? మరి ఒకటే మార్గం, మీరు కుక్క అయిపోండి, నేను మనిషిని అవుతాను, ఎంతో కొంత తీర్చుకుంటాను అని చెప్పి. మరి అది పరిస్థితి. నిజానికి శాస్త్రంలో చెప్పబడింది, కుక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారు చేసే ఏ పుణ్యకార్యం కూడా వారికి ఫలితం లభించదు. వారు చేసే దానం కానీ, వ్రతం కానీ, నియమం కానీ, పూజ కానీ ఏమైనా సరే దేవతలు గ్రహించరు. పితృదేవతలు కూడా పచ్చి నీళ్ళు గ్రహించరు వాటి చేతులు. ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్గా మరి కుక్కలను పట్టుకొని తిరుగుతున్నారు, కానీ నిజానికి శాస్త్రం చెబుతుంది అది. కనుక వారింట్లో దేవతలు ప్రవేశించారు. వీరు ఎన్నో పూజలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవతలు గ్రహించారు.
కుక్క యొక్క ఒక్క వెంట్రుక ఆ ఇంట్లో పడిందంటే అపవిత్రం. మరి రోజంతా కూడా తిరుగుతూ ఉంటుంది కుక్క. మరి అంతా తిరుగుతూ ఉంటుంది కదా కుక్క. మరి దాని యొక్క వెంట్రుకలు ఇంట్లో అంతా పడుతున్నాయి కదా. మరి వీరు తలస్నానం చేసి పూజ చేయడం లాభం ఏంటి చెప్పండి? కుక్క తిరుగుతూ ఉంటుంది, దాని వెంట్రుకలు అన్ని చోట్ల పడుతుంటుంది. వీరేంటి మరి టీవీ వీళ్ళు చూస్తుంటే దాన్ని కూడా చూపిస్తారు టీవీ. వీళ్ళు సోఫా మీద కూర్చుంటే దాన్ని కూర్చోబెట్టుకుంటారు, వీళ్ళు బెడ్ మీద పడుకుంటే దాన్ని కూడా కూర్చోబెట్టుకుంటారు, అన్ని చోట్ల తీసుకెళ్తారు. మరి దాని యొక్క ఒక్క వెంట్రుక కూడా మరి ఎక్కడ పడ్డా కూడా ఏ పూజ చేయడానికి చేసినా కూడా ఫలితం లభించదు, అంత భయంకరమే. కానీ మరి పరిస్థితి చూడండి, ఎంత డబ్బులు ఎక్కువగా ఉంటే అన్ని కుక్క ప్రేమ అంత కుక్క ప్రేమ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఉన్నాయంటే కుక్క ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మరి చూడండి ఒకసారి విచిత్రంగా ఉంది. ఆ వ్యక్తి పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఆయన దగ్గర 100 మంది పనిచేయచ్చు. ప్రతి వాళ్ళు కూడా నమస్తే సార్ అని అంటూ ఉంటారు కదా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీకి ఆయన హెడ్. కానీ తెల్లవారుజామున కుక్కను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కుక్క అనుకుంటుంది మరి ఆయన కుక్కను పట్టుకొని తిరిగేటప్పుడు జనాలు ఎవరైతే చూస్తారు, ఈయన పెద్ద ఆఫీసర్ కదా కంపెనీకి, మరి హెడ్ కదా, CEO ఏదో అంటారు కదా. మరి ఇంత పెద్ద ఆఫీసర్ అయితే వెళ్ళే జనాలు ఈయనకి నమస్కారం చేస్తారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చేస్తారు. మరి కుక్క ఇలా చూస్తుంది, వీడేమో నా దగ్గర పనిచేస్తున్నాడు, నేను ఉండమంటే ఉంటున్నాడు, పద అయిపోయింది అంటే మళ్ళీ బయలుదేరుతున్నాడు, లేదు ఆ పార్క్ వెళ్దామంటే నన్ను పార్క్ తీసుకెళ్తున్నాడు, రోజు ఈ పార్కేనా ఏంటి, ఇంకో పార్క్ వెళ్దాం పద అని అంటే ఇంకో పార్క్ తీసుకెళ్తున్నాడు, నేను టీవీ చూడాలనుకుంటే టీవీ చూపిస్తున్నాడు, నేను కాస్త దగ్గానంటే డాక్టర్ని తీసుకొస్తున్నాడు. వీడు నా దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళంతా ఏమో వీడికి నమస్కారం చేస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది అని కుక్క అనుకుంటుందంట. కనుక హద్దు ఉండాలి ఏదైనా సరే మీకు అంత దయగలిగితే పట్టడం మెతుకులు బయట వేయండి, కుక్క తిని వెళ్ళిపోతుంది. మరి బయట తిరిగే కుక్కని తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు. మరి ఏదైతే పూజనీయమో ఆవు దాన్నేమో బయటికి తోలేస్తారు. మరి చూడండి, ఆవును పట్టుకొని తీసుకెళ్ళండి, మీకు ఎవరైనా నమస్కారం చేస్తారేంటి? ఎవరు ఆవులు కాసుకున్నాయని అని చెప్పి అస్సలు పట్టించుకోరు. మీరు ఎంత చదువుకున్నా కూడా ఆవుని పట్టుకొని తీసుకెళ్తుంటే మీ ముఖం కూడా చూడరు ఎవరు, పల్లెటూరులో ఎవరు అని చెప్పి పట్టించుకోరు. అదే మీ దగ్గర ఏం చదువు ఏమి ఉండకూడదు, అసలు మీకు జ్ఞానం లేదు, చదువు లేదు, ఏం లేదు, కానీ మంచి సూటు బూటు వేసుకొని కుక్కను పట్టుకొని తీసుకెళ్ళండి, మీకు ఎంతోమంది ప్రణామం చేస్తారు, గుడ్ మార్నింగ్ అని, సారు వెళ్తున్నారు అని అంటారు. చూడండి మరి ప్రస్తుతం యొక్క పరిస్థితి అన్నమాట. కనుక ఇంతటితోటి మనం 4 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఈ శ్లోకంలో ఏంటంటే అర్థం ఏంటంటే, స్వామి ఎన్నో జన్మ నుంచి నేను ప్రయత్నిస్తున్నాను, ఈ జన్మే చివరి జన్మ ఎదురులో చూడండి అని చెప్పడం అన్నమాట. కనుక వెయిటింగ్ లిస్ట్లో పెట్టకండి, కన్ఫర్మ్ చేసేసండి అని అన్నారు. కనుక ఈ జన్మలో మనం గురువుని గ్రహించి హరినామం తీసుకొని మన యొక్క జన్మని సఫలం చేసుకోవాలి, ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది. చూడండి, ఒకసారి ఇలాగే గురువు శిష్యులు ఉన్నారు, ఇటువంటి శిష్యులు కూడా ఉంటారు, గురువు ఆజ్ఞని పాటించరు. గురువుగారు అన్నారు, అరే అక్కడ తులసి మొక్క ఉంది తీసుకురండి. శిష్యుడు ఇలా చూశారు, గురువుగారు తులసి అంటే ఎలా ఉంటుందండి? గురువుగారు అన్నారు, ఓహో మంచి శిష్యుడిగా తయారైపోయాడు, తులసి మొక్కను కూడా నీకు తెలియదా ఏంటి? ఎప్పుడు చూసుంటాను స్వామి, మర్చిపోయాను. సరే తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ గురువుగారు అన్నారు, అదిగో అక్కడ ఆవు ఉంది, పాపం వర్షం పడుతుంది, కాస్త ఆవుని ముక్తి చెయ్యి అంటే తీసుకొచ్చి లోపల కట్టయి అని. శిష్యుడు అన్నాడు, స్వామి నేను ఒక పతితుడిని, అధముడిని, నేను ఆవుని ముక్తి ఎలా చేయగలను స్వామి? శిష్యుడు అన్నాడు అన్నమాట. అప్పుడు గురువుగారు అన్నారు,
ఓహో, మంచి ఆజ్ఞాపాలకుడు. మరి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత గురువుగారు అన్నారు, అరే రే ప్రసాదం సమయం అయింది, రా ప్రసాదం తీసుకుంటారు. అప్పుడు శిష్యుడు అన్నారు, స్వామి ఉదయం నుంచి మీ మాట ఒక్కటి కూడా వినలేదు, కనీసం ఈ మాట వినకపోతే నేను శిష్యుడిని ఎలాగా? తులసిని తీసుకురామన్నారు, మీ మాట వినలేదు. ఆవును తీసుకురామన్నారు, మీ మాట వినలేదు. కనీసం ఈ మాట వినకపోతే అసలు నేను శిష్యుడిని అయ్యి లాభం ఏంటి? పదండి పదండి ప్రసాదం. అటువంటి శిష్యులు తయారవుతారు. సరే, ఈరోజుకి ఒకసారి ఒక నామం చేసుకొని ఒక మాల. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.